ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. 5 కంపెనీల ద్వారా 65,000 మందికి ఉద్యోగాల కల్పన. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉంది. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించాం. 5 కంపెనీల ద్వారా 65,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. భూముల కేటాయింపులో మేము ఎక్కడా లాలూచి పడాల్సిన అవసరం లేదు. విమర్శించాలనుకుంటే కప్పు టీ గురించి విమర్శించవచ్చు. ఒక కప్పు కాఫీ కంటే నేను వారి వద్ద ఏం తీసుకున్నట్టు అనిపించినా నిరూపించాలి. అప్పుడు ఏ చర్యకైనా సిద్ధమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి ధీటుగా సమాధానం ఇచ్చారు. గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు 99 పైసలకు కేటాయించిన భూముల వివరాలు, కుదుర్చుకున్న ఎంఓఐలు, పరిశ్రమల వారీగా భూముల కేటాయింపులు, ధరల వివరాలపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు తోమాటి మాధవరావు, వరదుని కళ్యాణి, పండుల రవీంద్రబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కంపెనీలకు 99 పైసలకు భూమి కేటాయించాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూములు కేటాయించాం. ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పించడంతో కూడా ప్రభుత్వం సమాధానంలో పొందుపరిచాం. కాగ్నిజెంట్కు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ భూమి పూజ సమయంలో 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీ అండ్ కామర్స్, ఏపీసీఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీల కింద ఆయా సంస్థలకు భూములు కేటాయించడం జరిగింది. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు కేటాయించామని మంత్రి పునరుద్ఘాటించారు. విశాఖపట్నంలో కోట్లాది రూపాయల విలువైన భూములు 99 పైసలకి ప్రైవేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎలా కేటాయిస్తారంటే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ సభ్యులు మాధవరావు, వరదుని కళ్యాణి ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ధీటుగా సమాధానం ఇస్తూ హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ కు ఆనాడు 97 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. వారు 21 బిల్డింగ్ల ద్వారా 10,000 మిలియన్ స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేశారు. నేడు ఒక మైండ్ స్పేస్ లోనే ఐటీ రంగంలో 1,00,000 మంది పనిచేస్తున్నారు. అనేక ప్రముఖ కంపెనీలు అక్కడ కొలువుదీరాయి. రహేజా, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు జీసీసీలకు అవసరమైన భవనాలు నిర్మించి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. వారు ఏకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తారు. వారికి పారదర్శకంగా భూములు కేటాయించాం. బెంగళూరులో ఏఎన్ఎస్ఆర్ సంస్థ నిర్మించిన జీసీసీ సెంటర్ను నేను స్వయంగా చూశా. ఈ ఒక్క కంపెనీ 150 జీసీసీలను నిర్మించింది. సుమారు 1,40,000 మంది ఆయా జీసీసీల్లో పనిచేస్తున్నారు. భూముల కేటాయింపు విషయంలో ప్రతి కంపెనీని అధికారుల కమిటీ, ఎస్ఐపిబి, మంత్రుల సంఘం క్షుణ్ణంగా సమీక్షించడం జరుగుతోంది. అనంతరం కేబినెట్ ఆమోదంతో భూములు కేటాయిస్తున్నామని సమాధానం ఇచ్చారు. గతంలో 99 పైసలకే వేరే కంపెనీకి భూమి ఇచ్చినట్టు ఆరోపించారు. నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్ చేస్తే పారిపోయారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే 99 పైసలకు భూములు ఇస్తున్నాం తప్ప ఆయారాం గయారాం కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధంగా లేం. అంతకుముందు వైసీపీ సభ్యుల తీరును మంత్రి అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై చర్చకు సిద్ధమని, ప్రశ్నోత్తరాలు గంటలోనే ముగించాలని నిర్ణయం తీసుకున్నందున బీఏసీలో చర్చించి ఈ అంశంపై లఘు చర్చ చేపట్టాలని చెప్పారు. ప్రశ్నకు సంబంధం లేనివి అడగడం వల్ల సమయం వృధా అవుతోందన్నారు. మంత్రి లోకేష్ సమాధానం పట్ల వైసీపీ సభ్యులు అభ్యంతరం లేవనెత్తారు. దీనిపై మంత్రి స్పందిస్తూ టీసీఎస్, కాగ్నిజెంట్, మదర్సన్, రహేజా, ఏఎన్ఎస్ఆర్ సంస్థలకు భూములు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. భూముల కేటాయింపై వైసీపీనే కోర్టులో పిల్లు వేయించారని, కోర్టు కూడా మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. విశాఖపట్నంలో రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకి 27.1 ఎకరాలను ఎలా కేటాయిస్తారని వైసీపీ సభ్యులు మాధవరావు, వరదు కళ్యాణి ప్రశ్నించారు. అడ్రస్ లేని వర్షా కంపెనీకి 99 పైసలకి భూములు కట్టబెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ సభ్యుల ఆరోపణలను మంత్రి లోకేష్ ధీటుగా తిప్పికొట్టారు. తాము 5 కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించామని, 6వ కంపెనీ పేరు ప్రస్తావించినందున ఆధారాలు బయట పెట్టాలని, ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం కాదని సవాల్ చేశారు. లేని పక్షంలో తమ ప్రకటనను ఉపసంహరించుకోవాలని మంత్రి లోకేష్ పట్టుబట్టారు. వర్షాకు తాము ఎలాంటి భూములు కేటాయించలేదని మరోసారి స్పష్టం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నామని చెప్పారు. వర్షా విషయంలో వైసీపీ సభ్యుల ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. వైసీపీ సభ్యుల అరుపుల నేపథ్యంలో మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైసీపీ సభ్యులు వినేందుకు ఓపిక పడితే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. వైసీపీ సభ్యులు ఎందుకు అరుస్తున్నారు? సమాధానం చెప్పాలా వద్దా? నేడు దేశానికి వస్తున్న 100 రూపాయల పెట్టుబడుల్లో 25.30 పైసలు ఏపీకే వస్తున్నాయన్నారు. వైసీపీ సభ్యుల అరుపులపై స్పందిస్తూ లెక్కలోకి వెళితే 151 కాస్త 11 అయ్యాయి. టీం 11 తయారైంది. దీనిపైన చర్చిద్దామా?
2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో చూశాం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచింది. అమర్రాజాను రాష్ట్రం నుంచి తరిమేశారు. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలు ఎక్కడికి వెళ్ళలేదు. వైసీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం. పర్యావరణ అనుమతులు వచ్చాయి. 17 నెలల్లోనే మేము వారిని రాష్ట్రానికి తీసుకొచ్చాం. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతోంది. విశాఖపట్నంలోనే 2వ స్టీల్ ప్లాంట్ నిర్మించబోతున్నాం. వైసీపీ సభ్యులు ఎందుకు కంగారు పడుతున్నారు? అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం. మాధవరావుకు కొంచెం బీపీ ఎక్కువైంది. బీపీ బిళ్ళలు ఇవ్వండి, అప్పుడే కామ్గా ఉంటారు అంటూ మంత్రి లోకేష్ హుందాగా చమత్కరించారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉంది. పరిశ్రమలను తరివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టీసీఎస్కు భూమి ఇవ్వడం తప్ప అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భూములు కేటాయిస్తున్నాం. పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ లేదు. ఇది నిజం. వైసీపీ 5 ఏళ్ల కాలంలో విశాఖపట్నంకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదు. మేము 18 నెలల్లోనే అనేక పరిశ్రమలను విశాఖపట్నం తీసుకొచ్చాం. విశాఖలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నాం. 1994, 2004 మధ్య చంద్రబాబు అతి తక్కువ ధరకు ఆనాడు హైదరాబాద్లో భూములు కేటాయించారు. అందుకే ఎస్ఐబి, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ హైదరాబాద్లో ఉన్నాయి. నేడు హైదరాబాద్ జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కారణం ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడం వల్లనేనని మంత్రి లోకేష్ విస్పష్టంగా చెప్పారు. ఏపీఐఐసిని కాదని రిలే సంస్థలకు ఎందుకు భూములు కేటాయిస్తున్నారన్న వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఆనాడు పశ్చిమ బెంగాల్లో టాటా నానో ఫ్యాక్టరీని తరిమేశారు. దీంతో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 99 పైసలకే భూమి ఇస్తామని ఆఫర్ చేయడంతో ఆ ఫ్యాక్టరీని గుజరాత్కు తీసుకువెళ్లారు. దీంతో మొత్తం ఏకో సిస్టమ్ ఏర్పడింది. దానిని ఆదర్శంగా తీసుకుని విశాఖపట్నం ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఏపీఐఐసి ఎప్పుడూ ఐటీ భవనాలు నిర్మించలేదు. మిలీనియం టవర్స్ ఒక్కటే నిర్మించారు. ఆ భవనాన్ని ఇప్పటికే లీజుకి ఇవ్వడం జరిగింది. లీజ్ వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. అందుకే భూమిని అభివృద్ధికి ఇవ్వాలని పాలసీగా పెట్టుకున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు. ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఇది మా విధానం. ఆదాయం ఎక్కువ కావాలనుకుంటే అది మీ పాలసీ. ఉద్యోగాలు కల్పన అనేది మా ప్రభుత్వ పాలసీ. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తాం. ప్రైవేట్ పార్కులను కూడా ప్రోత్సహిస్తాం. సత్వా గ్రూప్ విషయానికి వస్తే ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి చూడాలి. ఇవన్నీ క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. 5-6 రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నారు. గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ కార్యాలయాలు నిర్మిస్తారు. దీంతో ఏకో సిస్టమ్ ఏర్పడుతుంది. అప్పుడే జీసీసీలు వస్తాయి. విశాఖలో గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదని లోకేష్ వివరించారు. మొదట దావోస్ సమావేశంలో నేను కాగ్నిజెంట్ సీఈఓని రవిని కలిసినప్పుడు 99 పైసలకి భూమి ఇస్తారని కమిట్ అయ్యాను. ఇది నా టెక్నిక్. మొన్నటి దావోస్కి వెళ్ళినప్పుడు విశాఖలో ఏకో సిస్టమ్ అభివృద్ధిపై అడిగారు. ఐటీ కంపెనీలను తీసుకురావడమే కాదు, మొత్తం ఏకో సిస్టమ్ అభివృద్ధి చేస్తేనే ఇవి సస్టైన్ అవుతాయి. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించాం. మరిన్ని కంపెనీలను తీసుకువస్తాం. ఇప్పటికే 5 ఏళ్ల నష్టపోయాం. 18 నెలల్లో ఎవరో ఊహించిన విధంగా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చాం. 99 పైసలకే భూములు కేటాయించిన 5 కంపెనీలు 65,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాయి. విశాఖలో ఒక్క ఐటీ రంగం ద్వారా 2029 నాటికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవన్నీ వైసీపీకి నచ్చకపోవచ్చని లోకేష్ ఎద్దేవా చేశారు. భూ కేటాయింపులో పారదర్శకత లేదని, విశాఖలో వారి కుటుంబానికి ఏ విధంగా భూములు కేటాయిస్తారని విపక్ష నేత బొత్స ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ 5 కంపెనీలకు మాత్రమే మేము 99 పైసలకు భూములు కేటాయించాం. వర్షాకు భూముల కేటాయింపై ఛాలెంజ్ చేస్తే సమాధానం చెప్పలేదు. ఇంకొకరికి ఎవరికో భూమి ఇచ్చారన్నారు. అసలు కేటాయింపే జరగలేదు. వాకౌట్ చేస్తారు. విపక్ష నేతలు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల 5-6 పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 65,000 ఐటీ ఉద్యోగాల వల్ల సుమారు 3.5 నుంచి 4.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 50,000 ఐటీ ఉద్యోగాలు రావడం వల్ల సిటీలో డైరెక్ట్ గా సుమారు $1 బిలియన్ ప్రతి ఏడాది ఎకానమీ వస్తుంది. మా లక్ష్యం 5 లక్షల ఐటీ ఉద్యోగాలు, తద్వారా $10 బిలియన్ మేర ఎకానమిక్ యాక్టివిటీస్ విశాఖలో జరగాలనేది లక్ష్యం అని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు ఎందుకు వాకౌట్ చేశారో అర్థం కాలేదు. బొత్సకు అదొక ఫ్యాషన్. ఈ తలుపు నుంచి వచ్చి ఆ తలుపు నుంచి వెళతారు. మేము చాలా పారదర్శకంగా భూమి కేటాయింపులు చేశాం. వారి దగ్గర నుంచి ఏం తీసుకున్నారని ఆరోపించారు. నన్ను విమర్శించాలనుకుంటే ఒక్క విషయంలో విమర్శించవచ్చు. టాటా సన్స్ చైర్మన్ చంద్ర ఒకసారి కలవాలని అడిగారు. నేను బాంబే హౌస్ కి వెళ్ళాను. బాంబే హౌస్ లో ఒక కప్ టీ ఇచ్చారు. నన్ను విమర్శించాలనుకుంటే కప్ టీ గురించి విమర్శించవచ్చు, నో ప్రాబ్లం. కాగ్నిజెంట్ విషయంలో కూడా నన్ను విమర్శించవచ్చు. వాళ్ళు నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు. దావోస్లో వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు నా పుట్టినరోజు. వారు మర్యాదపూర్వకంగా కప్ కేకులో క్యాండీ పెట్టి నాతో బ్లో చేయించారు. సింపుల్. అంతేగాని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. మేము ఎక్కడా లాలూచి పడాల్సిన అవసరం లేదు.
ఒక కియా పరిశ్రమ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారాయి. క్లస్టర్ విధానంలో మేము ముందుకు వెళుతున్నాం. మేము ప్రతి పరిశ్రమను గ్రౌండింగ్ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక కప్పు కాఫీ కంటే నేను వారి వద్ద ఎక్కువ తీసుకుని ఉంటే నిరూపించాలి. అప్పుడు ఏ చర్యకైనా నేను సిద్ధం అని మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేశారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.